అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్నెన్ని కోణాలు, ఎన్ని అంశాలు బాలయ్య చిరంజీవి ఎపిసోడ్లో బయటకు వస్తున్నాయి. ఆ పాత విషయాలు ఎన్నెన్నో, అంతకంతకు అవి అగ్గిని రాజేస్తూనే ఉన్నాయి. అది ఎంతలా అంటే ఈయన మాట్లాడిన మాటలు, ఆయన విసిరిన లేఖాస్త్రం మామూలు రగడ రేపట్లేదు. వర్తమానాన్ని కాస్త దశాబ్దాల వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాయి. పాత గాయాలను మళ్ళీ రేగేలా చేస్తున్నాయి. ఓవైపు కులం రంగు, మరోవైపు సినిమా రంగు, ఇద్దరు హీరోల మధ్య జగడం. రాజకీయం కాదిది, అంతకు మించి. చిరంజీవి బాలకృష్ణల మధ్య రగులుతున్న ఈ కొత్త దుమారం ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళనల మధ్య ఈ అంశంలో ఎన్నో కోణాలు, గతం చేసిన గాయాలు బయటకొస్తున్నాయి. ఏదో సున్నితమైన అంశం, ఒకరు టంగ్ స్లిప్ అయ్యారని మరొకరు అదే తీరుగా స్పందిస్తే అగ్నిపర్వతంలా ఇది ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇటువైపు అటువైపు రెండు వైపులా ఉన్నది సాధారణ వ్యక్తులు కాదు. అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ. అందుకే ఆయన్ను ఈయనేమన్నా, ఈయన గురించి ఆయన ఎలా స్పందించినా పరిస్థితి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇప్పుడు రమారమి అదే జరుగుతోంది. అయితే బాలకృష్ణ మాటల వెనుక అంతరార్థమేంటో, ఆయన ఉద్దేశమేంటో అవన్నీ పక్కన పెడితే రాజకీయంగా ఈ అంశం మోస్ట్ డిస్కషన్ పాయింట్ గా మారిపోయింది. అందుకే అనూహ్యంగా ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చిన వైసీపీ మరింత రచ్చరేపుతోంది, చర్చోపచర్చలకు కారణమవుతోంది. సైకో అంటూ జగన్ పై తీవ్ర పదజాలం వాడిన బాలకృష్ణను ఏకి పారేస్తూనే ఆయనకు కౌంటర్ గా చిరంజీవి విడుదల చేసిన లేఖను వైసీపీ తమకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటోందన్న చర్చ తెరమీదకొచ్చింది. అంతేకాదు, అసలు ఈ రచ్చలో వైసీపీ ఎందుకు ఎంటర్ అయింది, చిరంజీవిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఉత్తరం రాయించింది ఆ పార్టీయేనా అనే చర్చ కూడా ఒకంత జరిగిందంటే అతిశయోక్తి కాదు. అయితే దానికి టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు మంత్రి పేర్ని నాని. కామినేని శ్రీనివాస్ అనే ఆయన కానీ లేదా బాలకృష్ణ గారు కానీ వాళ్ళు మాట్లాడిన భాషలో మేము కూడా ఒక పాత్ర కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తా వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. చిరంజీవి ఈసారే క్లారిటీ ఇవ్వటం వెనుక మీరేమన్నా ఒత్తిడి కానీ మీ వైపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ కానీ ఏమన్నా వెళ్ళిందా? సరే, అన్నీ ఊడిపోయి 11 సీట్లు అని మా శత్రువులతో అనిపిస్తుంటే మేము ఒత్తిడి చేస్తే ఆయన చెప్తాడండి. చిరంజీవిని, సినిమా వాళ్లను జగన్ ఘోరంగా అవమానించారంటూ తప్పుడు ప్రచారం చేశారని, గత 3 ఏళ్లుగా ఈ నిందలు మోస్తూనే ఉన్నామని టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా తమ ఆవేదన తెలియజేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇదే లెటర్ చిరంజీవి అప్పుడే రాసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా అయినా అసలు నిజాన్ని చిరంజీవి బయటకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు నాని. 2-3 సంవత్సరాల నుంచి మా ఆవేదన అంటే మాకు లోపల ఏంటంటే చిరంజీవి గారు ఇదే మాట వాళ్ళ తమ్ముడు గారు అన్నప్పుడు అంటే ఇంకా బాగుండేది కదా. ఏమని తప్పది, నన్ను జగన్ అనే అతను నన్ను అవమానం చేయలేదు, నన్ను దండం పెట్టించట్లేదు, నాకు ఒక ముఖ్యమంత్రితో అయినా ఒక సామాన్యుడితో అయినా ఇదే రకంగా నేను మాట్లాడతాను, ఇదే రకంగా నేను వాళ్ళతో సంభాషిస్తాను అని ఆయన అదే ఇవాళ చెప్పిన మాట ఇదే ఉత్తరం అప్పుడు రాసి ఉంటే అమర్యాద చేశాడా లేకపోతే నన్ను ఇది చేశాడా, మర్యాద ఇవ్వలేదా అనేది చిరంజీవి గారు ఎక్కడ చెప్పలేదు. ఆల్రెడీ ఆయన వాయిస్లో చెప్పట్టు పెట్టాడు. నేను గమనించింది అయితే మాత్రం ప్రకృతి, దేవుడా లేదా ధర్మమా, సమాజాన్ని నడిపించే ధర్మమా, జగన్మోహన్ రెడ్డి గారి మీద 19 నుంచి 24 దాకా వేసినటువంటి నిందలు, విషపు మాటలు, అసత్యాలు ప్రతిదీ కూడా గడిచిన సంవత్సరం 16 మాసాలుగా ఎవరైతే నిందేశారో వాళ్లే ఏదో రకంగా కడుగుతూ వెళ్ళిపోతున్నారు. చిరంజీవి గారు చెప్తే బాగుండేది కదా, బాగుండు కదా, ఆయన ఎందుకు చెప్పట్లేదు అని ఇప్పుడు అనుకుంటాం. పేరుని స్పందన చూశాక నిజంగానే వైసీపీ ఇలాంటి సందర్భం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. ఈ ఎపిసోడ్ లో మరో అంశం తెరమీదకి తీసుకొస్తున్నారు వైసీపీ నేతలు. అన్నయ్యను అవమానించారంటూ అప్పట్లో సిగమూగిన పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు ఇప్పుడు నిండు సభలో చిరంజీవిని బాలకృష్ణ అంతలా మాట్లాడుతుంటే ఏమైపోయారని ప్రశ్నించారు. చిరంజీవి గారిని బాలకృష్ణ ఆ రకంగా పూలనాటితే అదే సభలో ఉన్నటువంటి జనసేన శాసనసభ్యులు కానీ 100% స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్, అందరూ ఒక సభలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఒక్కడు క్విక్ కైక్ మనలేదు. వాళ్ళ అన్నయ్య గారిని తిట్టినా కూడా, చిరంజీవి గారిని కూడా తిట్టినా కూడా ఎవడు పిన్ డ్రాప్ సైలెన్స్.
ఎవరు క్విక్ కైక్ మంటల ఇదే తెలుగుదేశం మంత్రి గారు జనసేన మధ్య జనసేన మంత్రి గారు ఒకన్నాడు, ఆయన ఎరుసూపులు చూస్తున్నాడు ఇట్టిట్ట అని. ఇదేంటి ఎరుసు చెక్మని లేచి బాలకృష్ణ గారు ఖండిస్తున్నాను ఈ మాటలని, అట్లా వెనక్కి తీసుకోవాలని అనాలి కదా. ఎవడట్లా అసలు మంత్రే ఫ్రంట్ సీట్లో కూర్చున్న మంత్రే వెనక్కి తిరిగి ఎరుసూపులు చూస్తుంటే. విభజిత ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల రచ్చ ప్రస్తుత రాజకీయాలను టైం మెషిన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాకా తీసుకెళ్లిపోయింది. అప్పట్లో హైదరాబాద్ లోని బాలకృష్ణ నివాసంలో జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకు తెస్తున్నారు వైసీపీ నేతలు. ఇద్దరిపై క్రూరంగా కాల్పులు జరిపిన కేసులో బాలకృష్ణను వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడారనే విషయం మర్చిపోవద్దంటున్నారు. ఆ కనీస కృతజ్ఞత లేకుండా వైఎస్ కుమారుడు జగన్ పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. రాజకీయ పార్టీ వ్యతిరేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళని కాల్చేస్తే తుపాకీ పెట్టి, ఆ కాల్చిన వ్యక్తి చాలా సునాయాసంగా ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని చట్టంలో ఉన్న లొసుకుని వాడుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ప్రభుత్వం అచేతనంగా, పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంది అంటే కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ఉంటుంది? ఎందుకుంది? ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు కాబట్టి. ఒక్క వైఎస్ మాత్రమే కాదు, జగన్ కూడా బాలకృష్ణ విషయంలో హుందాగానే వ్యవహరించారంటున్నారు వైసీపీ నాయకులు. అఖండ సినిమా టికెట్ల పెంపు విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తనతో అప్పట్లో బాలకృష్ణ మాట్లాడారన్న పేరుని నాని ఆ అంశంలోనూ జగన్ ఎంతో సానుకూలంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అంతేకాదు, హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ విషయంలోనూ పెండింగ్ బిల్లులను ₹1 బకాయి లేకుండా క్లియర్ చేశారని చెప్పుకొచ్చారు. ఇక ఈ అంశం ఏపీలో 2 కీలక సామాజిక వర్గాలైన కాపులు, కమ్మల మధ్య పొలిటికల్ వార్ కు కారణమవుతుందని చర్చించుకునేవారు లేకుండా పోలేదు. ఇద్దరూ బలమైన బ్యాక్గ్రౌండ్ కలిగిన వారే. ఒకరు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కలవారైతే మరొకరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన వారు. దీంతో ఈ కులం కోణం కూడా ఈ అంశంలోకి తొంగి చూస్తోంది. చిరంజీవి బాలకృష్ణ వివాదంగా చూడకుండా ఇది 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య, 2 పార్టీల మధ్య వివాదంగా మలిచే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుందనేది ప్రధానంగా ఆరోపణ. సరే, రాష్ట్రంలో కులాల మధ్య, కులాల గురించి, కుల ప్రస్తావన మాట్లాడినటువంటి అన్ని రకాల పేటెంట్ హక్కులు పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కులాల గురించి, కులం గురించి, తగువుల గురించి మాట్లాడినాడు ఆయన. కాబట్టి ఆయనకే ఆ హక్కులోనే. మొత్తానికి తవ్వకాల్లో బయటకొస్తోన్న గతం తాలూకు గాయాలు ఇంకెన్ని బయటకొస్తాయో తెలీదు. ఊహించని ట్విస్టులతో ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిణామాలు ఈ ఎపిసోడ్ను ఏ గట్టుకు చేరుస్తాయన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి.